మకర రాశి వారికి 2025 సంవత్సరం పాత సమస్యలను పరిష్కరించడానికి చాలా ప్రయోజనకరంగా ఉండవచ్చు. మీరు కొంతకాలంగా పోరాడిన గత సమస్యలను మీరు పరిష్కరించుకుంటారు. అలాగే కుటుంబంలో కొనసాగుతున్న విభేదాలు త్వరలో సద్దుమణిగుతాయి. 2025 ప్రకారం మీరు ఉద్యోగాలు, కెరీర్లు మొదలైన వాటిని మార్చడానికి ప్రయత్నిస్తే, మార్పు కూడా సాధ్యమే. అదనంగా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం కూడా సాధ్యమవుతుంది. మీరు చాలా శక్తివంతమైన కాలాన్ని కలిగి ఉంటారు. మీకు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. మధ్య మధ్యలో మీకు కొన్ని శుభవార్తలు కూడా వినిపిస్తాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ మే నెల తర్వాత కుటుంబ ఇంకా ఆర్థిక విషయాలలో అప్రమత్తంగా ఉండటం మంచిది. మార్చి నెల నుండి శని గ్రహం తన ప్రభావాన్ని తొలగించినప్పటికీ మే నెలలో రాహువు రెండవ ఇంటిని ప్రభావితం చేయడం ప్రారంభిస్తాడు. తత్ఫలితంగా సమస్యలు మునుపటి కంటే చాలా వరకు పరిష్కరించబడతాయి. ముఖ్యంగా కుటుంబం మరియు ఆర్థిక విషయాలలో ఇప్పటికీ కొన్ని చిన్న అంతరాయాలు ఉండవచ్చు. ఈ పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మే నెల మధ్యకాలం ముందు అనుబంధ సంబంధాలకు ఇది మంచి సీజన్. అదనంగా, వివాహం మరియు వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. మే నెల మధ్యకాలం తర్వాత ఈ విషయాలకు సమయం తక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా వరకు సంవత్సరం మొత్తం విద్యార్థులకు ఏదో ఒక విధంగా ప్రయోజనం చేకూరుతుంది. పరిహారం: ప్రతి మూడవ నెల పూజారికి పసుపు వస్త్రాలు దానం చేయడం శుభప్రదం. ఆటంకాలను తొలగించడానికి గురువారం రోజున ఉపవాసం చేయండి. హనుమాన్ చాలీసాను పఠించండి. కాళహస్తి ఆలయంలో రాహు, కేతు శాంతి పూజ చేయించండి. సాధ్యమైనంత వరకు శుక్రవారం దానాలు చేయడం ద్వారా ధన లక్ష్మిని ఆకర్షించవచ్చు. ప్రతి సోమవారం ఉపవాసం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది. శుభం.